అందరూ కీవర్డ్స్ అంటే ఏదో ఏం సంగతి అనేసి అనుకుంటూ ఉంటారు. సో ఆ కీవర్డ్స్ని ఒకటొకటి టైప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి నేను ఈజీగా కాపీ అండ్ పేస్ట్ చేసే ఒక మెథడ్ చెప్తాను. దానికోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ వీడియోని వైరల్ అవ్వాలి అంటే సో దానికోసం మనం ప్రతి ఒక్కటి గమనించి మన వీడియో చేయాలి. వీడియో అనేది ఇంట్రెస్టింగ్గాను ఉండాలి, ప్లస్ థంబ్నెయిల్ క్లియర్గా ఉండాలి, దాని తర్వాత ట్యాగ్స్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, కీవర్డ్స్ ఉండాలి, క్యాప్షన్స్ ఉండాలి, ఇలా బోల్డ్ ఉన్నాయి. సో దాంట్లో నేను ఇప్పుడు ఒక పాయింట్ మాత్రం మీకు చెప్తున్నా. ఇంకొక వీడియోలో 20 సబ్స్క్రైబర్ని నేను ఎలా మీకు ఫ్రీగా ఇస్తానో అది కూడా చెప్పున్నా. 20 సబ్స్క్రైబర్ ఫ్రీ. ఖచ్చితంగా వీడియో చూడండి, 20 సబ్స్క్రైబ్ మీకు ఫ్రీగా వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలో మనం వ్యూస్కి సంబంధించిన కీవర్డ్స్ని ఎలా మనం ఫ్రీగా ఈజీగా ఇవ్వాలి అనేదాన్ని చూద్దాము. ఈ కీవర్డ్స్ ఇస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. డిస్క్రిప్షన్లో ఈ కీవర్డ్స్ ఇవ్వాలి, ట్యాగ్స్ సపరేట్గా డిస్క్రిప్షన్లోనూ ఇవ్వాలి, దాని తర్వాత కీవర్డ్స్ సపరేట్గా ఇవ్వాలి. ఇది ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ నేను ఏమేమి సాఫ్ట్వేర్స్ వాడుతున్నాను, నేను వాడేటి అన్ని నా యూట్యూబ్ ఛానల్కి ఏమేమి యూస్ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లో చూసారంటే యూట్యూబ్ వీడియోస్ అనేసి ఉంటాయి, అందులో ఉంటాయి, ఒకసారి గమనించండి. ఆ ప్లేలిస్ట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సింపుల్ అయిన ట్రిక్ వాడండి, మీకైతే కీవర్డ్స్ ఈజీగా టైప్ చేయకుండానే కాపీ చేసి పేస్ట్ చేసేయచ్చు ఈజీగా. సో ఒక టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. దానికోసం అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. గూగుల్ క్రోమ్ స్టార్టింగ్లో ఇక్కడ rapidtags.io అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. rapidtags.io యూస్ ట్యాగ్ జనరేటర్ అనేసి ఉంది కదా, ఇందులో మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టాపిక్ని ఎంటర్ చేశాను. ఆ టాపిక్ సంబంధించిన కాపీస్ అనేసి మీకు వస్తాయి చూడండి. ఇప్పుడు how to get more views, ఇది చాలు, జస్ట్ ఎగ్జాంపులే కదా. ఇలా సెర్చ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. వీటిని మీకు బెస్ట్ అనిపించిన దాన్ని మీరు మీ వీడియోకి ట్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేనేమే చేస్తానంటే వీటిని అన్నిటినీ కింద కాపీ అనేసి ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ కింద రెడ్ కలర్ ఉంటుంది. నాకు ఇక్కడ బై యూసింగ్ దిస్ వెబ్సైట్ యూ అగ్రీ విత్ అవర్ ప్రైవసీ పాలసీ అనేసి వస్తుంది. సో ఇది దీంతో అవసరం లేదు. బ్యాక్ సైడ్ ఉంది, ఇక్కడ లైట్గా మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైడ్లో మీరు చూసుకోవచ్చు అలా కాపీ అయింది. దీన్ని తీసుకెళ్ళి మీ వీడియో డిస్క్రిప్షన్లో మీరు అనేది పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, నేను హౌ టు గెట్ సంథింగ్ ఏదో స్పెల్లింగ్ కూడా మిస్టేక్లో వేసా, కానీ ఇక్కడ చూడండి డిఫరెంట్ వచ్చాయి. గెట్ మోర్ యూట్యూబ్ వ్యూస్ అనేసి డిఫరెంట్ వచ్చాయి. ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్కి యూస్ అయ్యేటివే. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. కీవర్డ్స్కి ఇది మంచిగా సూపర్గా యూస్ అవుతుంది. ఇవే కూడా మీరు ట్యాగ్స్లో కూడా, కానీ మీరు ట్యాగ్స్లో ఏం చేయాలంటే సపరేట్గా మీరు టైప్ చేయాలి. కీవర్డ్స్లో అలా అవసరం లేదు. దీన్ని అలాగే కాపీ చేసి డిస్క్రిప్షన్లో అలాగే పేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అక్కడ పేస్ట్ అయిపోతాయి. దానికోసం అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి దాంట్లో మీకు డిస్క్రిప్షన్ మీరు గమనించారనుకోండి, అందులో మీ కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ ఉంటే ఇక్కడ చూడండి ట్యాగ్స్ ఇలా పెట్టుకుంటాము, ఇలా ట్యాగ్స్, నెక్స్ట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అన్నీ నేను ఇందాక చూపించిన విధంగానే అక్కడ కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసేయడమే. అలాగే ప్రెస్ చేసి పెట్టుకుంటే పైన పేస్ట్ అనేసి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ చేసేయడమే. ఇక్కడ చూడండి ఇలా అలాగే ప్రెస్ చేసుకోవడం పేస్ట్ వస్తుంది. దాని మీదగా ప్రెస్ చేసినామంటే ఇలా అన్నీ పేస్ట్ అయిపోతాయి. ఇంకా ఈ వీడియో ట్యాగ్స్, ఇవన్నీ ట్యాగ్స్ సపరేట్గా మనం టైప్ చేసి ఎంటర్ ఇచ్చుకోవాలి. ఒకవేళ అక్కడ ఉండేవి మీకు నచ్చితే. అర్థమవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్లో చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కీవర్డ్స్ ఈజీగా మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని కీవర్డ్స్ అయినా పెట్టుకోవచ్చు, చాలా ఈజీ కాబట్టి కాపీ చేసి పెట్టుకోండి. వీడియో వైరల్ అవ్వడానికి ఇది ఒక చాలా బెస్ట్ టిప్స్. ఇంకా సబ్స్క్రైబర్లు అనేది ఇంకొక వీడియో చేస్తాను కదా, 20 సబ్స్క్రైబర్ ఫ్రీగా ఇస్తా. సో ఆ 20 సబ్స్క్రైబర్లు వీడియోని చూసేయండి. మిగతా ఎడిటింగు, థంబ్నెయిల్ క్రియేషను,
ఇంట్రొడక్షన్ వీడియోసు, వీడియో కట్టరు, వీడియో కంప్రెసరు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. దానికి సంబంధించిందంతా కూడా నేను సపరేట్ వీడియో చేసి యూట్యూబ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో పెట్టున్నా. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది.